పెద్దపల్లి జిల్లా రామగుండం RG1 GM కార్యాలయం ఎదుట సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం TBGKS నిరసన కార్యక్రమం నిర్వహించింది. TBGKS నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో TBGKS అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ గత వారం రోజులుగా సింగరేణి వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నామన్నారు. సింగరేణిని కాపాడుకోవడంతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22న అన్ని గనుల్లో వినతి పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా సింగరేణికి కేటాయించాలన్నారు. కార్మికుల హెల్త్ కార్డులు, రెఫరల్ విషయంలో సంస్థ సంస్కరణలు తీసుకురావాలని కోరారు. అలాగే జెన్కో వంటి సంస్థల గురించి రావాల్సిన బకాయిలను త్వరగా చెల్లించి సింగరేణిని రక్షించాలని డిమాండ్ చేశారు. సంస్థను కాపాడుకోవాలి, ప్రైవేటీకరణ జరగకుండా చూసుకోవాలి. అలాగే బొగ్గు బ్లాకుల వేలం లేకుండానే ఆ గనులను కేటాయించాలి. అలాగే ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి నీటి సమస్యను నివారించాలి. దీంతో పాటుగా వైద్యానికి సంబంధించినటువంటి ఒక హెల్త్ కార్డు ఇచ్చే విధంగా అయితేంది, లేదా రెఫరల్ విధానంలో మార్పులు తీసుకురావాలి అనేటువంటి డిమాండ్తో పాటుగా ఈరోజు సింగరేణి యాజమాన్యం సప్లై చేస్తున్నటువంటి బొగ్గుకు ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ జెన్కో ట్రాన్స్కోలు ఇవ్వాల్సిన డబ్బులు ఎంత, అలాగే దీంతో పాటుగా జెన్కో ట్రాన్స్కో నుంచి రావాల్సినటువంటి ఈ యొక్క సోలార్ పవర్ది కానీ లేదా థర్మల్ పవర్కి రావాల్సినటువంటి డబ్బులు ఎన్ని అనేటువంటి వివరాలు కూడా చెప్పాలి. వాటిని త్వరగానే ఇవ్వాలి. ఈ సింగరేణి సంస్థ